మరి రీసెంట్‌గా మొన్న 4వ తారీఖు చూసుకుంటే ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని చెప్పి వైసీపీ నాయకులు మరి వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నారు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వచ్చి సంవత్సరమే కదమ్మా వచ్చింది. సంవత్సరం తర్వాత ఇంకా టైం ఉంది కదా! ఈ టైంలో ఇంకా చేస్తారు. ఆల్రెడీ మాకు మా ఏరియా వరకు బాగానే న్యాయం జరిగింది. పింఛన్లు పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. గత వాలంటీర్లాగే ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత ఇప్పిస్తున్నారు. అంతా ఇప్పుడు దాకా బాగానే ఉంది. మాకు రీసెంట్గా మా నియోజకవర్గం వరకు బాగానే చేశారు లోకేష్ గారు. బాగానే ఉంది. ఈ మైనారిటీ వర్గాలకి ఈ ప్రభుత్వం ఎలా అండగా ఉంది అంటే ఏం చెప్తారు? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. మా వరకు బాగానే ఉంది. కంప్లైంట్ ఉంది, ఇంత బాగానే ఉంది. మా వరకు బాగానే ఉంది. మాకు ఈ లోకేష్ గారు బాగానే న్యాయం చేస్తున్నారు. లోకేష్ గారిని రోజా గారు అంటున్నారు కదా అండి, ఆయన కన్నింగ్ కట్టప్ప అని చెప్పి అంటున్నారు కదా. ఇది రాజకీయంలో గతంలో పప్పు అన్నారు, అది అన్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పప్పే ఈయన బాగానే చేస్తున్నాడు కదమ్మా. ఇది సహజంగా ప్రతిపక్షాలు అధికార పక్షానికి విపక్షంగా మాట్లాడటం అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకి ఎదురుగా వచ్చి వెన్నుపోటు పొడిచిన కట్టప్ప అయితే మరి సైడ్ నుంచి కన్నింగ్ కట్టప్పలు పవన్ కళ్యాణ్ లోకేష్ అని అంటున్నారు కదా రోజా గారు. రోజా గారు ఫస్ట్ నుంచి అలాగే మాట్లాడతారు, తెలిసిందే కదా. ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏమన్నా ఆమె గారి నుంచి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆమె నియోజకవర్గంలో చేయాల్సింది చేస్తే ఇవన్నీ ఉండవు కదా. ఇప్పుడు వాళ్ళు నిజాయితీకి చేస్తే జనాలు ఈ తీర్పు ఇవ్వరు కదా. ఇప్పుడు వ్యతిరేకం వచ్చిందంటే వ్యతిరేకత వల్లే కదా గవర్నమెంట్ ప్రభుత్వం మారింది. వాళ్ళు శుభ్రం చేస్తే ఆ ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళుగా. గతంలో నేను వైసీపీలోనే పనిచేశాను. గత 10 సంవత్సరాల్లో వైసీపీలోనే చేశాను. అయినా కానీ ఇప్పుడు ఎవరు మేలు మంచి చేస్తే వాళ్ళకి ఉండటంలే, కానీ మాకు పార్టీలతో సంబంధం లేదు. అలాగే మరి జగన్ గారు ఉన్నప్పుడు మరి రేషన్ వ్యాన్ అనేది ఇంటి వద్దకు వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా పాత పద్ధతిలో డిపోకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా అండి, ఎలా అనిపించింది? కాదంటే విషయం ఏంటంటే అమ్మా, అది ఇదివరకు ఇంటింటికి తీసుకురావడం బాగానే ఉంది. అదంటే ఇప్పుడు లైన్లో అనేసరికి కొంతమంది పనులు మానుకొని వెళ్తాం, అది ఒకటి కొంచెం మైనస్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా వ్యాన్స్ పెట్టడం వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అదే బడ్జెట్ ఉంటే పిల్లలకి కానివ్వండి ఏదో ఒక రూపాన మనకి ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదండి. ఇప్పుడు బడ్జెట్లు అంటే దీని గురించే అని కాదమ్మా, అది బడ్జెట్లే గవర్నమెంట్ ఎలా కావాలంటే అలాగా వినియోగించుకుంటుంది. కాదంటే ఇది 10 మందికి ఉపయోగించేది, 10 మందికి ఉపయోగపడేది. ఇది గవర్నమెంట్తో సంబంధం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాదు, 10 మందికి ఎలా ఉపయోగపడితే ఏ గవర్నమెంట్ అని చెప్తే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళకి జనాలు అనుకూలంగా ఉంటారు. మరి అలాగే లోకేష్ గారు మరి మీరు అన్నారు కదా పట్టాలు కూడా అందజేయడం అనేది జరిగిందని చెప్పేసి, లోకేష్ గారు మరి సంవత్సరం తిరగకుండానే మొత్తం 4 విడతలుగా పట్టాలు అనేది అందజేస్తానని చెప్పని అన్నారు. ఫస్ట్ విడత సంవత్సరం తిరగకుండానే పసుపు కుంకుమలు పెట్టి మరి పట్టాలు అందజేస్తా అన్నారు. నిజంగానే అలానే అందజేశారా? అందజేశారమ్మా. ఈ కొలనకొండలో ఈయన నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుంచి లేనిది ఈయన వాగ్దానాలు ఇక్కడ రచ్చబండలు పెట్టి గతంలో కలిసాడు. మాకు రచ్చబండలు పెట్టి వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారంగా ప్రతి వాళ్ళకి ఆయన హయాంలో సంవత్సరం తిరగకముందే పట్టాలు వచ్చేసింది చాలా వరకు. మరి ఈ ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకి మంచి అండగా ఉండిద్ది అంటారా? అండగా ఉంటే వాళ్ళకే మేలు జరిగిద్ది. తేడా చేస్తే మళ్ళీ వాళ్ళకే ఇబ్బందిగా. ఇప్పుడు మేమంటే ఏం తెలియని వాళ్ళం, వాళ్ళు మేధావులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, రాజకీయం తెలుసు. మేమంటే మామూలుగా సామాన్యులు కాబట్టి మధ్యతరగతి వాళ్ళు. మేము ఇప్పుడు ఎవరన్నా మేలు చేస్తే వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటాం, కీడు చేస్తే ఏమంటే చెడు చెప్పుకుంటాం. మరి అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను ఒక హైటెక్ సిటీగా మార్చారు అని చెప్పేసి అని అంటారు కదా. అంత లోతుగా మేము చదువుకోలేదమ్మా. ఎందుకంటే మా వరకు మా నియోజకవర్గం నాకేం జరిగిందని నేను చెప్పుకోగలుగుతానులే, కానీ రాజకీయ పరంగా అంత జనరల్ మాకు చదువులేదు. మేము మధ్యతరగతి వాళ్ళం, పని చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఏం జరిగిందో మంచి జరిగితే మంచి చెప్పుకుంటాం, చెడు జరిగితే చెడు చెప్పుకుంటాం. మరి లోకేష్ గారు అంటూ ఉంటారు కదండి, మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మంగళగిరి ప్రజలకు ఏ కష్టం రానివ్వను అని చెప్పి చెప్తా ఉంటారు కదా. మాటల వరకే అంటారా, చేతల్లో కూడా చూపిస్తారా? చేతల్లో చూస్తున్నారుగా. ఇప్పుడు ఎవరికి చిన్న సహాయం కావాలని చేస్తున్నారు. గతంలో ఇక్కడ చిన్న చిన్న ఏదైనా చనిపోయిన వాళ్ళకి అమ్మటే స్పాట్లో 10,000 రూపాయలు మట్టి ఖర్చుకి ఇస్తున్నాడు. ఇప్పుడు మాకు ఈ నీళ్ళ సమస్య ఉంటే అమ్మటే యాన్లు పంపించడం ఇలాంటి చర్య చేస్తాం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. ఈయన నియోజకవర్గంలో ఇంకా బాగా డెవలప్ చేయాలనేది కంగణం కడుతున్నాడు. మాకు జరుగుతుంది. మాట్లాడుతాం. మీ పేరు? అంకమ్మ, అతిరాసి అంకమ్మ. రేషన్ తీసుకున్నారా? తీసుకున్నామమ్మా. ఎలా అమ్మ మరి? ఇదివరకు జగన్ పెట్టాడు కదా బండ్లు, చాలా ఇబ్బందులు పడ్డారు అసలు వాటి మూలాన. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత
అసలు స్టోర్లలో ఇస్తున్నారు ఎక్కడికక్కడ 8 పొద్దున 7 నుంచి నైట్ 8 దాకా ఆదివారం కూడా ఇస్తున్నారు. చాలా బాగా అందుతుంది బియ్యం ఇప్పుడు. మరి మంచి పంతార క్వాలిటీ, మంచి క్వాలిటీ ఇస్తున్నారు. మాకు అన్నీ మంచిగానే ఉంది ఇప్పుడు, చాలా బాగుంది అది. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇంటి వద్దకే పంపించేవాళ్ళు కదమ్మా, మరి ఇప్పుడు బాగుందా మీకు అప్పుడు బాగుందా రేషన్ అనేది? రేషన్ ఇళ్ళకి ఏడ పంపిస్తున్నారు అంటే బండ్లు పెడుతున్నారు, అందిన వాళ్ళకి అందేయి, అందిన వాళ్ళకి అసలు లేవు. మరి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, ఎక్కడెక్కడో బండ్లు పెడుతున్నారు, పండ్లు పోయిన వాళ్ళు, మరి పండ్లుకి వెళ్ళిన వాళ్ళకి అందట్లా, అందలేదంటే అయిపోయినాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 15 తారీఖు దాకా వేస్తారు బియ్యం. ఇప్పుడు అన్ని స్టోర్లలో లైన్ ఉండవచ్చు, లైన్లో పెద్దగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది. మరి క్వాలిటీ పరంగా చూసుకుంటే మీకు జగన్ గారు ఉన్నప్పుడు బాగుండేది కాదు, అసలు క్వాలిటీ బాగుండేది కాదు, అసలు బాగుండేది కాదు. ఇప్పుడు చాలా బాగుంది క్వాలిటీ. పంచదార కూడా అప్పుడు సన్నగా ఉండేది, ఇసుకిసుగ్గా ఉండేది, ఇసుకిసుగ్గా ఉండేది. ఇప్పుడు క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు. అలాగే మరి నెల నుంచి సరుకులు కూడా, కార్డులు వచ్చిన తర్వాత సరుకులు కూడా ఇస్తామన్నారమ్మా. మాకు అన్నీ మంచిగా జరుగుతాయమ్మా. టీడీపీ వచ్చిన కానించి మాకు అన్నీ బాగానే జరుగుతుంది. కాకపోతే మాకు పేదవాళ్ళకి ఇల్లు ఒకటి లేదని అదొక్కటే బాధ. ఇది ఇవ్వట్లేదు, అది ఎప్పుడు ఇచ్చేది అనేది చెప్పట్లేదు. ఇంకా అప్పుడు జగంపూడికి డబ్బులు కట్టాము 55,000. అవి ఏం చేశారు, అవి ఆయన ఇద్దాం అనుకునేసరికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక అవి మరి ఏమైనా ఏమో జగన్ ఏమో మాకు డబ్బులు వేసాడు. మీకు ఇల్లు కావాలా, స్థలం కావాలని కూడా అడగలేదు. అడగకుండానే వాళ్ళే తీసేసుకొని మీకు స్థలం వస్తుంది అని చెప్పి మాకు 50,000 రిటర్న్ పంపించారు. పంపిస్తే అప్పుడేమో ఆయన కోర్టుకి వేసాడు, మీకు ఇవ్వాలనుకుంటే ఇల్లు స్థలాలు ఇవ్వాలనుకుంటే అది ఇది అనేది ఏదో చెప్పాడు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉండి కష్టపడుతున్నాం, కానీ మాకు పేదోళ్ళకైతే ఇల్లు అయితే రావట్లేదు. అదే మాకు బాధ. అన్నీ బాగానే ఉండి పేదోళ్ళకి వరకే, పేదోళ్ళకే ఇల్లు రావట్లేదు. మీరేమో ఈ పద్ధతే బాగుంది మాకు రేషన్ విషయంలో అని మీరు అంటున్నారు. మరి జగన్ గారు ఏమో మళ్ళీ ప్రజలకి రేషన్ కష్టాలు మొదలైనాయి అని ఆయన అంటున్నారు. అండి ఎందుకైతే అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ అవి అవి పనికొచ్చే మాటలు కాదు. వాళ్ళు తోసింది వాళ్ళు చెప్తారు, అంతేగాని ఎవరు దోసింది వాళ్ళకి చెబితే సరిపోదండి. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎలా జరుగుతుంది, ఎలా మంచి జరుగుతుంది అనేది కావాలి మనకి. ఆయన ఆయన ఇచ్చాడు కాదంట్లా, ఆయన ప్రభుత్వంలో ఆయన ఇవ్వాల్సిన ఆయన ఇచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత అన్నీ మంచి జరుగుతుంది. అది నష్టాలు ఏం జరగట్లే, ఎవరికి నష్టం జరగట్లా. అది ఇస్తున్నారమ్మా ఇప్పుడు మీకు రేషన్లోనా పంచదార బియ్యం ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలు పోయినాక సరుకులు కూడా ఇస్తామన్నారు కార్డులు వచ్చిన తర్వాత. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట ఇస్తే మాట మీద నిలబడే మనిషి అంటారా? అండి నిలబడతాడు, మాట మీద నిలబడతాడు, అన్నీ చేయాల్సినవన్నీ చేస్తాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడే అన్నీ ఇవ్వలేదని కంగారు పడుతున్నారు. అవి ఇవ్వలేదు, అమ్మ ఒడి ఇవ్వలేదు, అదే వందనం డబ్బులు, అమ్మ వందనం డబ్బులు, తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేదు, మాకు గ్యాస్ బండ్ల డబ్బులు పడలేదు, కొంతమందికే పడ్డాయి, మిగతా వాళ్ళకి పడలేదు, అది ఇదని అన్నీ చెబుతున్నారు. కానీ అన్నీ ఆయన అనుకున్నవన్నీ బస్సు పెట్టలేదు, మాకు అయ్యేయలేదు ఇయ్యలేదని కొంతమంది బాధాకరంతో తిట్టుకుంటున్నారు. కానీ అవన్నీ జరుగుతాయి, అవన్నీ వేస్తారు. కంగారు పడకూడదు కదండి. ఇప్పుడు మనం అన్నం వండుకున్నాం, ఎమ్మటే తినాం కదా, చల్లార్చుకునే కదా తినేది. అలాగే ఈయన కూడా నిదానంగా మనకు కమ్మ చూస్తాడు, మొత్తం ఇస్తాడండి, అన్నీ చేయాల్సినవన్నీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఊరుకోరు ముందు. ఆయన అన్నీ పేదలు లేబర్ గేబర్ అనొద్దు, పేదలు వేస్తేనే మనం గెలిచాం ఏంటి, వాళ్ళ పేదలకు చేయాల్సినవన్నీ చేయాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు మోడీతో కలిసి. అది ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎలా కష్టపడతారు? బాగానే కష్టపడుతున్నారమ్మా, ప్రజల కోసం, పేదోళ్ళ కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళు ఉండవాళ్ళ కాడ తీసి పేదోళ్ళకి పెడతాం, అవన్నీ వాళ్ళకి తెలుసు. ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిని కష్టపెట్టరు, బాధ పెట్టరు. అది మరి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఉంటుందమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు సమస్య లేదు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దెమోహన్ గారు, ఆయన ఎవరు ఎంత కష్టంలో ఉండి పోయి డోర్ తడితే నేనున్నానని ముందు ఉంటాడు, ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు. బండ్లు కానించి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే డబ్బులు కానీ, మరి కిడ్నీలు చెడిపోతే వాళ్ళకి కానీ, మొన్న ఈ మధ్య ఎన్ని ఇచ్చాడో డబ్బులు మనిషికి. అంటే వాళ్ళు చూపించుకుంటారు కదమ్మా, తర్వాత వాళ్ళు కాగితాలు పెట్టుకుంటారు కదా, దాని ప్రకారంగా ఈ మధ్య ఎన్నో ఇచ్చాడు వాళ్ళకి. 5-6 లక్షలు దాకా ఇచ్చాడు, సెంటర్లో పంచాడు డబ్బులు వాళ్ళకి. ప్రతి ఒక్కరికి బండ్లు, టిఫిన్ బండ్లు, మరి అన్నీ ఇస్త్రీ బండ్లు, మరి బతకడానికి వాళ్ళకి ప్రతి ఒక్కటి సాయం చేస్తున్నాడు ఆయన. ఎంత బాగుంటే జగన్ గారు అంటున్నారు కదమ్మా, అక్రమ అరెస్టుల మీద మరి సినిమా చూపిస్తాను నేను అని అంటున్నారు కదా. లేదండి, అవన్నీ వాళ్ళ దోషులు వాళ్ళు మాట్లాడతారండి, అవన్నీ వినకూడదు.
అవి వినేవాళ్ళే వింటారు కానీ అందరు వినరు, అందరికీ సరిపోతాయి వాళ్ళ మాటలు. కావాలనుకుంటున్నారు సీఎంగా మన ఏపీకి? ఏపీకా ఈసారి కూడా ఆయనే రావాలనుకుంటాం మేమైతే. నేను చంద్రబాబు నాయుడు గారు ఆయనే రావాలనుకుంటాం. వద్దు, రాడు. జగన్ గారు వస్తారంట. కొన్ని ఘోరాలు, నేరాలు, కొన్ని మోసాలు అన్నీ చేయాల్సినవన్నీ దేశం నాశనం చేసి పెట్టారు. అందుకని ఆయన చాలామంది అనుకుంటారు మనం అనేది ఏముంది స్పష్టంగా తెలుస్తుంది కదా. అందుకోసం అయ్యేది ఆయన రాడు, ఈసారి ఈయనే వస్తారా అని అనుకుంటారు. అది సరేనమ్మా. బాబాయ్ నీ పేరు? నాకు దడొచ్చి తల్లి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాబాయ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందండి. మాకు మటుకి ముసలి వాళ్ళకి మటుకి పింఛన్ మటుకి 4000 ఇచ్చిన కాడి నుంచి కొద్ది ముందు మాకు కొద్ది కడుపు నిండా అన్నం తింటున్నాం అమ్మ. మాకేం బాధ ఏం లేదు. ఈ దెబ్బ కూడా ఆయనకి నేను ఓటు వేసుకుంటానమ్మా. ఎందుకంటే నాకు కొంచెం మందులకి కానీ నాకు కాలుకి ఇవన్నీ దెబ్బలకు అన్ని పాపం 4000 ఇచ్చిన కాడి నుంచి నాకు పర్లా. బాబాయ్ అలాగే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడి 4000 ఫెన్షన్ చేస్తానన్నారు, చేసి చూపించారా? చేశారమ్మా. మాకు అదే సంతోషంగా ఉంది తల్లి. మాకు మందులకు కానీ మాకు అన్నం తింటాం, కడుపు అన్నం తింటాం కానీ మహానుభావుడు చేశాడమ్మా. మాకు బాధ ఏం లేదమ్మా. ఇప్పుడు మట్టికి ఇక రేపు చెప్పలేని తర్వాత సంగతి. ఇప్పుడు మట్టికి ఆయన ప్రభుత్వంలో నాకు బాగుంది, నాకు నచ్చింది. అది నాన్న. బాబాయ్ గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? అప్పుడు మాకేం నచ్చలేదు, ఆ ప్రభుత్వం నాకేం నచ్చలేదు. కానీ ఒకటి మహిళా మనలకి చేసిండి మాకు మటుకి కొద్దిగా తేడాగానే ఉందండి ఆ ప్రభుత్వం మటుకి. ఇప్పుడు ఈ లోకేష్ వచ్చిన కాడి నుంచి మాకు మటుకు అన్ని సౌకర్యాలు బాగుండి మంగళగిరిలో మాకు ముసలి వాళ్ళకి మాకు శుభ్రం చూస్తున్నాడు. కొద్దిగా అన్ని సౌకర్యం బాగుందమ్మా ఇప్పుడు లోకేష్ వచ్చిన కాడి నుంచి బాబు. అది బాబాయ్ అలాగే లోకేష్ గారు వచ్చిన తర్వాత మరి ఆయన పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి ఇప్పుడు మటుకి. లోకేష్ మటుకి ఇప్పుడు మాకు అన్ని సౌకర్యం బాగానే ఇప్పుడు మటుకు బాగానే ఉంది. మరి ముందు అట్లా ఉంటుందో నేను చెప్పలేను. ఇప్పుడు మటుకు బాగానే చూసుకుంటున్నాడు, పర్లేదమ్మా. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే స్టేజ్ మీద మంగళగిరి నియోజకవర్గం అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా, అక్కడ ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటారు. నిజంగానే ఆయన మాట మీద నిలబడి చూపిస్తున్నారంటారా? సిపిపోతే మరి రేపు మరి అట్లా చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఆయన అన్న మాట నెరవేర్చాలా సిపిఆర్ మాకు. ఇప్పుడు మాకు మరి మంగళగిరి మాకు గెలిపి సిపి మంగళగిరి నేను చూసుకుంటాను అన్నాడు కదా, ఒక ప్రకటన చేశాడు కదా, గెలిపించుకున్నాము. మరి ఆయన నెరవేర్చుకోవాలి. చేస్తే మరి రేపు ఉంది మళ్ళీ ఆయనకి. అదమ్మా. ఇప్పుడు వాడికి లోకేష్ పర్లేదు, బాగానే మమ్మల్ని ఇదిగా చూస్తున్నాడు, పర్లేదు. బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానం అంటే ఏం చెప్తారు? మాకు ఆయన అంటే మాకు నమ్మకం. ఫస్ట్ కాడి నుంచి మాకు చంద్రబాబు అంటే మాకు తెలుగుదేశం మాకు పంచిపోయాలమ్మా. ఎన్టీ రామారావు ప్రభుత్వం కాడి నుంచి మాకు తెలుగుదేశం మాకు అసలు రెండో పోము మేము. కాకపోతే ఏంటంటే ఈ జగన్ వచ్చిన కాడి నుంచి తారుబీరు చేశారు మమ్మల్ని, అడిపోయాం. కానీ అసలు మా తెలుగుదేశమే ఫస్ట్ కాడి నుంచి రామారావు ప్రభుత్వం కాడి నుంచి మాదే తెలుగుదేశమే. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు మంచి పరిపాలన అందించాను, అంతా మంచి చేశాను, మరి మీలాంటి వృద్ధులకు కూడా పెన్షన్ల విషయంలో కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అంతా మంచి చేశాను అని మరి ఆయన చెప్తున్నాడు కదా. ఏ మంచి జాగ్రత్త వంట కొంపలు కూడా బీకేటట్టుకుంటాడమ్మా. ఇప్పుడు వంట కొంపలు కూడా మొన్న వచ్చాడు, మరి ఇది ఇయ్యాలి మాకు, ఈ అడ్డం వచ్చింది మేము ఇక్కడ ఇది పెట్టాలని అంటున్నాడు. మాకు భయంగా ఉంది. ఈ జాన కొంపలు కూడా బీకైతే మేము ఏడ ఉండాలి? ఏ అడవుల్లో పోయి ఉండాలి మేము? మరి అది మాకు భయంగా ఉంది. ఏం మంచి భయం చేస్తున్నాడు. కాదే పింఛన ఏదో మాకు ఏదో అది అన్నాడు, ఇది అన్నాడు చేశాడు. చేసి సుఖం ఏముందమ్మా. మరి ఇది అదే అంటున్నాడు. చెరువు మాకు ఆయన మాటలు ఆయన జగన్ గారు అన్న మాటలు ఏంటంటే మాకు భయంగా ఉంది. ఈ బీకేసేయాలి అని అంటున్నాడు. ఇంత మటుకు ఒక్కొక్క ఇంట్లో 4-3 ఉంటున్నారు. అల్లాడిపోతున్నాం. చోట్లు ఇచ్చింది ఏది పిల్ల జాలకు మాకు చోట్లు ఇచ్చింది మాకు. మరి నాకు ఇద్దరు కొడుకులు మాకు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నేను మొత్తం మేము 4 మా తల్లిదండ్రి 2 కొడుకులు పెట్టుకుని 4 ఉండాల్సి వస్తుంది మాకు ఇంట్లో. మరి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన 4 విడతలుగా మరి మీకు ఇంటి పట్టాలు అనేది అందజేస్తానన్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా పట్టాలు లేని వాళ్ళకి మరి ఫస్ట్ విడత అనేది అయిపోయింది. ఎలా అనిపించింది బాబాయ్? అన్నాడు కొంత ఇచ్చేస్తూనే ఉన్నాడు, చెరువులు ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇంత మటుకు మాకు రాలేదు, కట్ట మీద రాలేదు.
మరి వస్తాడని మేము కూడా చూస్తున్నాం అమ్మ. చెరువులు ఇస్తున్నాడు, మంగళగిరిలో ఇచ్చారు, చాలా మటుకు ఇచ్చారంట. మరి చెప్పిన మాట మీద నిలబడి నిజంగా పసుపు కుంకుమ పెట్టి చీర జాకెట్ పెట్టి ఇచ్చాడా? మళ్ళీ మన ఏపీకి సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే రావాలి. మా ఆయన వస్తేనే మాకు కొంచెం ఇదిగా సుఖం దొరికింది. మాకు జగన్ మీద నమ్మకం లేదమ్మా, నమ్మకం పోయింది. చేద్దరు అనుకున్నాం కానీ ఒక్క తడ చూడండి అన్నాడు. ఒక్క తడ చూపించాం, ఒక్క తడ చూస్తే మమ్మల్ని గుక్కడికి గుక్కు నీళ్లు తప్పించాడు. ఇంకా ఆయన మళ్ళీ ఇంకో ప్రభుత్వంలో కూడా వస్తే మమ్మల్ని ఏం చేస్తాడో, మమ్మల్ని అందరూ నమ్ముకు దింగుతాడు ఏమో అనిపించి భయం వేసింది అమ్మ మేము. అందుకే చంద్రబాబు నాయుడే రావాలని ఆయనకే మేము ఓటు వేసుకున్నాం అమ్మా. నీ పేరు పెద్దమ్మ? నీ పేరు? నా పేరు వెంకటరమణ. పెద్దమ్మ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందిగా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ప్రతి పథకం చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందిలే కానండి, కొంచెం నాకు పక్షపాతం వచ్చిందండి. ఏం పని చేసుకోలేకపోతున్నాను. ఏదో ఆయన వచ్చినప్పుడు ఏదో కనుక్కుందాంలే అనుకుంటున్నాను. అంటే పింఛను ఏదన్నా ఇస్తాడేమో. మరి కొత్త పింఛన్లు వస్తే మీలాంటి వాళ్ళకి మరి ఇస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? అనే అనుకుంటున్నాం, మరి ఇస్తే బాగుండని. నమ్మకమా అభిమానమా? నమ్మకంగా అనుకుంటున్నాం, ఇస్తే బాగుండు. మాకు కూడా ఆయనకి ఇస్తారు 4 ఏళ్ళు, ఆడితోటే జరుపుకుంటున్నాం. జరగకో బాబాయ్కి వస్తుంది పింఛను, ఆయనకే వస్తుంది. మరి 4000 చేస్తా అన్నారు, నిజంగా 4000 చేసి చూపించారా చంద్రబాబు నాయుడు గారు? ఇస్తున్నాడు కండి, ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం. అబద్ధం ఆడకూడదు ఆయన మీద, ఇస్తున్నాడు. మరి మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి 4000 పెంచడం ఎలా అనిపించింది? బాధ. ఇప్పుడు కరువు కారాన్ని బట్టే అందరికి 4 ఏళ్ళు ఇస్తామంటే కొంచెం బాధే. అయినా ఇస్తున్నాడు. అంత ముంగలు ఏమన్నా 3 ఏళ్ళు ఇచ్చారనుకుంటా, ఇప్పుడు 4 ఏళ్ళు. మరి స్టార్టింగ్ లో 2 నెలలు కలిపి మరి చంద్రబాబు నాయుడు గారు 7000 ఇస్తా అన్నారు, అవి కూడా ఇచ్చారా? 2 నెలలయ్యా. స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన వెంటనే 2 నెలలు కలిపి 7000 ఇస్తాను అని చెప్పాను అన్నారు కదా, ఏం మరి ఇచ్చారేమోనండి, నాకు గుర్తులేదు. మరి రేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు మరి వ్యాన్ వచ్చేది ఇంటి దగ్గరికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో డిపోకి వెళ్ళి తీసుకోవాలని చెప్పి పెట్టారు, ఎలా అనిపించింది? మొన్న దాకా ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు డిపోకి కొంతమంది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇంటికే పంపిస్తామన్నారు. మా ఆయన పోయి తీసుకొచ్చాడు. ఈసారి నెలలో ఏమన్నా ఇంటికి పంపిస్తారో లేకపోతే పోయి తెచ్చుకుంటాడో తెలియదు. మీకు ఏ పద్ధతి నచ్చింది? వ్యాన్ నచ్చిందా, ఇది నచ్చిందా? ఏదైనా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది ఒక రకం కదా, కత్తి ఆడికి వెళ్ళాలంటే కష్టమేగా. వ్యాన్ ఇంటి దగ్గరికి వచ్చేదా? ఇక్కడ అయితే అందరు ఈ మధ్యలో అందరూ అట్లా తీసుకుంటాం చేస్తారు. మరి వ్యాన్ నెల మొత్తంలో ఒక్కసారి వచ్చేది కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 15వ తారీఖు ఈ 15 రోజులు అయితే కూడా అందరికి తిరిగి ఆ వడ్డేశ్వరం ఈ ఊరు తిరిగి 15 రోజులు ఇచ్చేది. అది కూడా యాన్ కూడా. లోకేష్ గారిని మీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించుకున్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపించింది? బాగానే ఉందిలే, బాగోకుండా ఎందుకు ఉంటుంది. కాగిత గుర్తు స్థలాలు రాసిస్తున్నాడు, మరి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. కాగిత గుర్తి పట్టాలు ఇచ్చారు మీకు? పట్టాలు అదే మా కోళ్ళకి వచ్చింది, చిన్న కోళ్ళకి. పెద్ద కోళ్ళది ఆగిపోయింది, మాకు ఇంకా రాయలేదు. ఎంతకాలం నుంచి లేదు మరి మీ కోడళ్ళకి పట్టాలు? మొన్ననేనండి, 1 నెల అవుతుందేమో. ఎన్ని సంవత్సరాల నుంచి పట్టాలు లేవు? పట్టాలు అసలు లేవు, ఇల్లు కట్టిన కాడి నుంచి. ఇప్పుడే వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు, కొంతమందికి ఇంకా రాయలేరు, రాస్తామన్నారు. మరి ఎందుకని మీకు ఇంతకాలం నుంచి పట్టాలు లేకపోయినా మరి గతంలో జగన్ గారు కూడా ఎందుకు ఆలోచించలేదు మీలాంటి వాళ్ళ గురించి? అప్పుడు లేదు, బాగానే ఉన్నానండి. ఈ మధ్య వచ్చింది, 1 సంవత్సరం అవుతుంది. మీ పేరు? దొంగల లక్ష్మి నా పేరు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం ప్రజలకి ఎంత దగ్గరగా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉందమ్మా, బాగా చేస్తున్నారు లోకేష్ బాబు. అది మాకు పట్టాలు వచ్చినాయి. 18 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. 18 ఏళ్ళకి ఇవాళ మరి పాత ప్రభుత్వం కానీ ఏది ఇవాళ లోకేష్ బాబు మాట చెప్పారు, ఇచ్చారు. అది
లోకేష్ గారు మాట చెప్పారు ఇచ్చారని మీరు అంటున్నారు. మరి మొన్న 4వ తారీఖు రోజా గారు కూడా అంటున్నారు కదమ్మా, లోకేష్ బాబు కూడా వెన్నుపోటు పొడిచే కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న అతను అని చెప్పాను. ఏం చేశాడు? వచ్చింది మొన్నేగా ఆయన. ఇంకా వెన్నుపోటు ఎక్కడ పొడుస్తాడు? ఆ అవకాశం ఎక్కడ ఉంది ఆ మాట అనడానికి ఆవిడ? ఈ ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్పి మొన్న రీసెంట్గా 4వ తారీఖు సంబరాలు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అదంతా వట్టి ఇదమ్మా, వీళ్ళంటే పడక వాళ్ళు చెప్పే మాటలు అవి. అది మీకైతే ఎలా అనిపించింది? బాగానే ఉందమ్మా. 4,000 ఇచ్చారు మాకు పెన్షను. ఒక్కసారే 1,000 రూపాయలు పెంచారు. ఆ ప్రభుత్వంలో మరి 4 సంవత్సరాలు చేసినాక లాస్ట్ దిగేటప్పుడు ఆ 1,000 రూపాయలు తేపకి 2,250 250 మార్చి ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఎక్కంగానే 4,000 వస్తున్నాయి మాకు భుక్తి గడుస్తుంది ఇంట్లో, మా పిల్లలు చూసినా చూడకపోయినా. కాకపోతే ఆయన ఇచ్చారు ఏయో పథకాలు కొన్ని, ఈయన రేపొద్దున తల్లికి వందనం ఇస్తానంటున్నారు. బస్సులు, ఫ్రీ బస్సులు అన్నీ ఉన్నాయి. మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ప్రతి బిడ్డకి వర్తిస్తుంది. ఒక్కళ్ళకేగా ఇచ్చారు. ఈయన ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఉన్నా అందరికి ఇస్తానని మరి వాగ్దానం చేశారు. ఇక మరి రేపు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారో తెలియదు. ఈ నెలలో మరి స్కూళ్ళకు ముందే ఇస్తానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానం అంటే ఏం చెప్తారమ్మా? అభిమానం నమ్మకం 2 ఉన్నాయి. మరి ఇప్పుడు చెయ్యాలి. సూపర్ 6 అనేది నిలబెట్టుకోవాలి. మన వాళ్ళు మరి నిలబెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అనగానే మంచి యాక్టివ్గా అసలు మీ మొహం కూడా వెలిగిపోతుంది. అవును, మాకు నచ్చిన ప్రభుత్వం ఇది. మరి అది మరి రేషన్ తీసుకున్నారా? మా బాబు తీసుకున్నాడు అక్కడ. అంటే కార్డులో మొన్నే రీసెంట్గా కోడల్ని పిల్లలిద్దరిని ఎక్కించాము. నా కార్డులో మా అబ్బాయి నేను ఉన్నాం. అక్కడ తీసుకున్నారు. విజయవాడలో ఉంటున్నారు వాళ్ళు. మొన్నే వాళ్ళు యాడ్ చేశారు. మరి గతంలో చూసుకుంటే మరి జగన్ గారు ఉన్నప్పుడేమో రేషన్ బండి ఇంటి దగ్గరకు వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో మరి డిపోకి వెళ్ళి తీసుకోవాలని చెప్పి పెట్టారు కదమ్మా, ఎలా అనిపించింది? రెండిట్లో మీకు ఏది నచ్చింది? అది కొంచెం ఇబ్బందిగానే పడుతున్నారు జనాలు. మరి ఇంకా ఆయన మరి ఆలోచించి చేసిన నిర్ణయం మరి జనాలందరూ ఎలా ఇది చేస్తారో తెలీదు. కొంచెం ఇబ్బందులే పడుతున్నారు. మళ్ళీ పాత పద్ధతిలో వెళ్ళి అక్కడ లైన్లో క్యూలో నిలబడి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. అంటే అమ్మ, చంద్రబాబు నాయుడు గారు వ్యాన్లు పెట్టడం వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆ బడ్జెట్ అనేది మిగిలితే అవును వేరే ఏదైనా చేయొచ్చని ఆయన మెదడుతో బాగా ఆలోచించి చేస్తున్నాడు. వీళ్ళేమో మరి అన్ని వ్యాన్లు పెట్టేసి అన్ని ఊళ్ళకి వదిలేశారు. మరి వాటికి చాలా ఖర్చులు అయ్యి ఉంటాయి. అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించారు. మన వాళ్ళేమో ఇలా ఆలోచిస్తున్నారు. అది మీ వరకు మీకు ఏది నచ్చిందమ్మా? బాగానే ఉందమ్మా, ఈ ప్రభుత్వమే మనకు నచ్చింది. ఇవన్నీ ఉద్యోగాలు, అవకాశాలు, మరి పరిశ్రమలు ఇవన్నీ పెడుతున్నారు. యువత అంతా బాగుపడాలి. మరి మనం ఇంట్లో కూర్చుంటే అవ్వదుగా, అందరూ కష్టపడాలి, పని చేసుకోవాలని సార్ చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు సార్, అది సీఎం గారు. దాన్ని మనం అనుసరించి నడవాలి. పిల్లలందరికీ జాబులు ఇస్తానంటున్నారు. మరి హైదరాబాద్ని బాగా చేసి వచ్చారు. మరి ఇక్కడ కూడా చేస్తానంటున్నారు. అది మరి నిజంగానే ఇక్కడ కూడా మంచి అభివృద్ధి చేస్తారా మన ఏపీని కూడా? మరి సింగపూర్ జై అమరావతి దాన్ని నిలబెట్టుకుంటున్నారు. మరి రాజధాని మనకి వచ్చింది. అది మాకు బాగానే ఉందమ్మా, సంతోషంగానే. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు మాకు? ఇక అయ్యి పథకాలు కొన్ని ఉన్నాయి. ఏదో డబ్బులు ఇచ్చారు, తీసుకున్నాం అనుకోండి. కాపు నేస్తాలు అలాంటివి ఇస్తారు. ఏముంది ఇక మరి తర్వాత అప్పులు పెట్టేసేసారు కదా ప్రభుత్వానికి. అది ఒకటి కొంచెం బాధ. అది మీ పేరు? శ్రీనివాసరావు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు రేషన్ బండి అనేది ఇంటి వద్దకు వచ్చేది కదా అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత సిస్టమే మళ్ళీ తీసుకొని వచ్చి 15వ తారీఖులోపు 15 రోజుల్లో ఎప్పుడైనా డిపోకి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చు అని అన్నారు కదా. సో ఎలా అనిపిస్తుందండి? సిస్టమ్ బాగుంది కదండి. ఈ సిస్టమ్ బాగుంది. అంతకుముందు వాళ్ళు సందు మూలను పెట్టి వాళ్ళ చివరి నుంచి చివరికి వచ్చి వేసుకెళ్ళటం కన్నా ఇది బాగుంది సిస్టమ్. ఇప్పుడు ఈ సిస్టమ్ అనుకో చాలా బాగుంది. ఇది జగన్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ ప్రజలకు రేషన్ కష్టాలు మొదలైనవి అని ఆయన అంటున్నారు కదా. అవన్నీ వేస్ట్ మాటలు. మీకైతే ఏది బాగా నచ్చిందా? ఈ సిస్టమే బాగుందండి. ఈ సిస్టమే బాగుంది. ఇప్పుడు ఇచ్చే రేషన్ క్వాలిటీ అనేది ఎలా అనిపిస్తుందండి? పంచదార కానివ్వండి, పప్పు, గతంలో కూడా మీరు చూసారు కదా జగన్ గారు ఉన్నప్పుడు. సో ఇప్పుడు చంద్రబాబు తీసుకుంటాం. మరి మేము బియ్యం ఒకటే తీసుకుంటాం. అయితే క్వాలిటీ బాగుంటాయి. క్వాలిటీ బాగానే ఉంటాయి బియ్యం.
ఇస్తున్నాడు మాకు. నిన్నే తీసుకున్నాం, బాగుండేది కూడా. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఆయన బాబు గారి పరిపాలన బాగుంటుందండి. ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలు చూసారు కదా, మరి గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అప్పుడు ఇబ్బందులు పడ్డాం, చాలా రిస్క్లో పడ్డాం. ఇప్పుడైతే అదేం లేదు, బాగానే ఉంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, అందరికీ ఉపాధి కలుగుతుంది. మేము డ్రైవర్ని, మాకు కూడా మా పనులు మేము చేసుకుంటున్నాం అంతే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఎలా కష్టపడతారు? ఆయన హార్డ్ వర్క్ అండి, అయింది ఆయన వర్క్ తెలుసు మాకు ఫస్ట్ నుంచి. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? తేడా ఉంటుందండి, ఏ విషయంలో అయినా తేడా ఉంటుంది. ఆయనంతా రౌడీయిజం, ఈయనంతానేమో పరిపాలనలో శుభ్రంగా ప్రజలందరూ సుభిక్షంగా బతకాలని కోరుకుంటాడు ఈయన. మరి జగన్ గారు అంటున్నారు కదా అండి, ఇప్పుడు జరిగే అక్రమ అరెస్టుల మీద సినిమా చూపిస్తామని ఆయన అంటున్నాడు కదా. అది బాగుంది, సినిమా చూపిస్తాడు. ఏం చూపిస్తాడండి సినిమా? ఆయన అంతకుముందు అలా సినిమా చూపించి జనాలందరూ నేర్పించాడు, అదే సినిమా. ఇక జగన్ 2.0 మామూలుగా ఉండదు అని అంటున్నారు కదా. అది బాగుంది, అవన్నీ మామూలే. రాబోయే రోజుల్లో మరి అమరావతి కానివ్వండి, మన ఏపీ కానివ్వండి, ఈ ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి. ఆయన వచ్చినాక ఎట్లేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన ఏపీకి సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటాం. జగన్ గారు మళ్ళీ వస్తారంటారా? 99%. పల్లగుద్ది మరీ చెప్తున్నాడు కదా నెక్స్ట్ గవర్నమెంట్ మందే అని. అవును, పక్కాగా జగన్ గారు వస్తారా? చంద్రబాబు నాయుడు గారే వస్తారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? నెంబర్ 1 అండి.